హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'దేశీ బైట్స్ బై పావని'. మనం ఈరోజు రాగి దోసలు నానబెట్టుకుంటున్నాము. మినపప్పు ఒక గ్లాసు, రాగులు 2 గ్లాసులు. మినపప్పుని బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు రాగులు 2 గ్లాసులు, ఒక స్పూన్ మెంతులు. ఇవి రాగులు ఎక్కువ మట్టి ఉంటుంది, బాగా కడుక్కోవాలి. ఫస్ట్ కడుక్కుంటే దాని మీద మట్టి పోతుంది. మనం తర్వాత నానబెట్టినా మట్టి ఉండదు కనుక కొంచెం బాగుంటుంది. ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిన నానిన మినపప్పుని, రాగుల్ని మళ్ళీ కడుక్కొని ఇవి సెపరేట్‌గానే మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే వాటి రాగులు త్వరగా నలగవు. మినపప్పు నలిగిపోయి రాగులు నలగకుండా ఉంటే దోసలు సరిగ్గా రావు. మెంతులు వేస్తే హెల్త్‌కి మంచిది. నేను కంపల్సరీ మెంతులు వేస్తాను దోసలకి. అదేమీ చేదది రాదు. టేస్ట్ బావుంటుంది. మినపప్పుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి, కొంచెం వాటర్ కలుపుతూ. బాగా మిక్సీ చేశాక ఆ పిండిని గిన్నెలోకి తీసుకుని అదే మిక్సీ గిన్నెలో రాగులు, మెంతులు కలిపినవి వేస్తున్నాను. ఇది కూడా చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం నీరు కలుపుతూ. నీళ్ళు ఒక్కసారి ఎక్కువ వేసేస్తే రాగులు నలగవు. కొంచెం వేసుకుంటూనే చేయాలి రాగుల్ని. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని పెద్ద గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే రాగిపిండి ఇది పొంగుతుంది పైకి ఫెర్మెంట్ అయినప్పుడు. మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. నేనైతే నైట్ అంతా ఉంచేసాను. అది ఎలా పొంగిందో చూడండి. మరీ ఎక్కువ పులుపు పడదు అనుకున్న వాళ్ళు ఒక 3 అవర్సే ఉంచుకుని తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. అది పైన రెడ్ కలర్ ఉంటుంది కదా! అది పిండి కింద అయిన రాగులే, అదేమీ కాదు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దోసలకి కొంచెం వాటర్ వేసుకుని, సాల్ట్ వేసుకుని, దోసల పిండి కలుపుకుని పెనం పెట్టుకుని, పెనం వేడయ్యాక దోస వేసుకోవాలి. రాగి దోస నార్మల్ దోస కంటే కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే చూడడానికి కొంచెం కలర్ వేరేగా ఉండడం వల్ల కొంచెం పిల్లలు ఇష్టపడరు. ఒకసారి టేస్ట్ చేస్తే వాళ్ళు కూడా రోజు ఇవే తింటారు. నేను బటర్ వేసుకుని కాల్చుకుంటున్నాను. మీరు నువ్వుల నూనె కానీ, లేదు అంటే మామూలు ఆయిల్ కానీ మీ ఇష్టం. దోస రెండో వైపు కూడా బాగా కాలాక క్రిస్పీగా కావాలి అంటే సిమ్లో పెట్టి వేసుకోవాలి. నార్మల్ దోస అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి. నార్మల్ దోస కంటే కూడా రాగి దోస ఎక్కువ టైం తీసుకుంటుంది కాలడానికి. మళ్ళీ నేను రివర్స్ చేసుకుని అది వేగాక ప్లేట్లోకి తీసుకున్నాను. రెండో దోస కూడా మళ్ళీ వేసుకున్నాను.
బటర్. నేను ఇంట్లో చేసిన వెన్న, అందుకే వైట్ కలర్‌లో ఉంది. ఈ దోస పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ మంచిది. ఐరన్ ఎక్కువుంటుంది, ఫైబర్ ఉంటుంది. మనం ప్రోటీన్ కోసమని ఇందులోకి పల్లీ చట్నీ గానీ, కొబ్బరి చట్నీ గానీ చేసుకోవాలి. అప్పుడు ఫుల్ మీల్ అవుతుంది. ఇలాగే మనం ఎన్ని దోసలు కావాలితే అన్ని వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించిన క్వాంటిటీ ఒక 5 మెంబర్స్‌కి సరిపోతుంది. ఆ దోసల పిండి దోసలు. ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేశాను. నేను పీనట్ టమాటా పచ్చడితో సర్వ్ చేశాను. ములగాకు వేసి చేసిన చట్నీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.